న్యూస్. భర్త వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన మహిళకు ఎస్ఐ కమిట్మెంట్ వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళ రాచకొండ సిపికి ఫిర్యాదు చేసింది. తన భర్తతో ఉన్న గొడవల విషయంలో హయత్ నగర్ లో ఫిర్యాదు చేసింది పావని అనే మహిళ. కాగా సిఐ నాగరాజు ఎస్ఐ సైదులకు తన కేసును పరిశీలించారని తెలిపింది పావని. అయితే కేసు విషయంలో గత కొద్ది రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకున్నారని ఆరోపించింది. కేసు విచారణ కోసం నాకు డబ్బులు ఏమీ అవసరం లేదు, కమిట్మెంట్ కావాలని ఒకరోజు మీ ఇంటికి వస్తానని ఎస్ఐ సైదులు అన్నట్టు పావని తెలిపింది. తర్వాత రోజు కాల్ చేసి మీ ఇంట్లో ఎవరు లేరు కదా, నేను వస్తాను అని ఎస్ఐ ఫోన్ చేసి మాట్లాడాడని, దీంతో ఎస్ఐ వేధింపులు తట్టుకోలేక రాచకొండ సిపి సుధీర్ బాబుకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. ఎస్ఐ సైదులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతుంది బాధిత మహిళ పావని. మరోవైపు పావని ఆరోపణలను హయత్ నగర్ పోలీసులు ఖండిస్తున్నారు. కేసు దర్యాప్తు దశలో ఉందని తెలిపారు. నా పేరు పావని సార్. హయత్ నగర్ పిఎస్లో నేను హస్బెండ్ విషయము ఫ్యామిలీ మ్యాటర్ గురించి వెళ్ళాను నేను పిఎస్కి. అక్కడ సిఐ నారస్ సార్, సైదుల్ సార్ చూసుకుంటారమ్మా, ఎస్ఐ సైదుల్ సార్ చూస్తారు మీ కేసు, ఇక్కడ నా పరిధిలో కాదు అని చెప్పేసి సార్ ఆయనకు అప్పచెప్పారు. ఆయన డే 1 నుంచి కేసు తీసుకుంటున్నాడు, కానీ నాకు ఎటువంటి న్యాయం అయితే ఫస్ట్ నుంచి చేయలేదు. ఏదో వెళ్తున్నాను, వస్తున్నాను, మాట్లాడుతున్నాను అవుతుంది సార్. అమ్మ కారు విషయంలో తను రికవరీ చేయించి ఇచ్చారు కారు, బట్ ఈఎంఐలు రాలేదు, ఓన్లీ కారు ఒకటి ఇప్పించారు. ఇప్పించిన తర్వాత అమ్మ మీ కారు వచ్చింది కదా, నేను ప్రభాకర్ సార్తో చెప్పారా మీకు అమౌంట్ అన్నారు. సరే సార్ చెప్పండి ఎంత ఇవ్వాలని అంటే, అమౌంట్ వద్దమ్మా నాకు, నువ్వు గౌడమ్మ ఇవి కాబట్టి నాకు అమౌంట్ వద్దు, నాకు కమిట్మెంట్ కావాలి, ఒక రోజు వస్తాను ఇంటికి అనేసి మాట్లాడారు. సార్ నాకు ఇంతవరకు నాకు రికవరీ ఇంకా ఏం అవ్వలేదు, గోల్డ్ అవ్వలేదు, అమౌంట్ అవ్వలేదు, ఇంతవరకు మా ఇద్దరి మధ్య ఇంకా తేల్చి చెప్పలేదు, మళ్ళీ మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు ఏం సార్ ఇదని అడిగాను. సరే అమ్మ నువ్వు వెళ్ళి మాట్లాడతాను అన్నాడు. నెక్స్ట్ డే కాల్ చేశాడు, పిల్లలు వెళ్ళారా, ఇంట్లో ఎవరు లేరా, ఇంట్లో ఉన్నావా అని కూడా చాటింగ్ చేశాడు. అది కూడా నేను సిపి కానీ తర్వాత మన సిఐ నారా సార్ కానీ పెట్టాను, నేను ప్రూఫ్ చూశారు వాళ్ళు కూడా. సార్ కాల్ చేసింది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. అడిగారు నన్ను, నేను యాక్సెప్ట్ చేయలేదు, నేను సిపికి కంప్లైంట్ ఇచ్చుకున్నాను సార్, నాకు ఫర్దర్గా న్యాయం జరగాలని చూస్తున్నా. అంతలోపే వీళ్ళు సిఐ నారస్ సార్ ఆఫీస్కి రమ్మ ఒకసారి మాట్లాడతాను అని నిన్న నైట్ అన్నారు సార్. నైట్ స్టేషన్ నుంచి వచ్చాను నేను. అంతలోపే మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు నా పర్సనల్ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. నా పర్సనల్తో వాళ్ళకి అనవసరంగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చి నేను ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది సార్. తప్పు చేయని దాన్ని నాకెందుకు భయం, తప్పు చేసిన వాళ్ళే అంత ధైర్యంగా ఉన్నప్పుడు తప్పు చేయని నేను ఎందుకు దాక్కోవాలి, అందుకే నేను చెప్తున్నాను సార్. వచ్చి విషయం అయితే ఇది విత్ ప్రూఫ్స్ సహా నా దగ్గర ఉన్నాయి, ఇది జెన్యూన్, నాకు ఎవరి మీద ఎటువంటి గర్జ్ లేదు, చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. అది సార్, వాళ్ళపైన ఎటువంటి ఒత్తిళ్లు మేము తీసుకురాలేదు. తను అంటున్నాడు కదా అడ్వకేట్ ఒత్తిడి తెచ్చిందని, అదంతా అవాస్తవం సార్. నువ్వేం చేస్తుంటావమ్మా అంటే, నేను పలానా అని చెప్పుకున్నాను తప్పితే మా సైడ్ నుంచి ఏ అడ్వకేట్ని తీసుకొచ్చి నేను ప్రెజర్ పెట్టలేదు. నా పేరెంట్స్ని తీసుకొని పోయాను, డే 1 నుంచి నేను ఫైట్ చేసుకుంటున్నాను, నాకు నా భర్త చేసిన అన్యాయానికి దాని గురించే ఫైట్ చేస్తున్నాను, అంతవరకు ఇంకేం లేదు. టార్చర్ చేసి వెళ్ళిపోయాడు నీ భర్త అనేసి వేస్తున్నారు. ఏ టార్చర్, ఆడిది మొగాడిని టార్చర్ చేస్తుందా, మొగాడు ఆడదాన్ని టార్చర్ చేస్తున్నారని నాకు అర్థం కాదు. టార్చర్ చేస్తే ఎవరికి దెబ్బలు ఉంటాయి, ఇవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ నేను కూడా చూపించుకోగలను, చెప్పుకోగలను. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా చెప్పండి, ఒక పోలీస్ వ్యవస్థలో ఉండి మహిళలకు న్యాయం చేయాల్సింది పోయి అదే ఒక ఎస్ఐ స్థానంలో ఉండి కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన మహిళ పట్ల ఎస్ఐ అసభ్యకరంగా ప్రవర్తించడం, కమిట్మెంట్ అడిగాడని కూడా ఆ బాధితురాలు వాపోతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే మహిళ ఇప్పటికే సిపిని కలిసింది కాబట్టి ఆయనకి కంప్లైంట్ కూడా ఇచ్చింది. దీనిపైన సిపి కూడా దర్యాప్తు చేస్తున్నారు, ఇంటర్నల్ దర్యాప్తు కూడా చేస్తున్నారు. అసలు ఏ సమయంలో ఆమె వచ్చింది, ఏ కేసు మీద ఆమె వెళ్ళిన అప్రోచ్ అయింది, సిఐ చెప్పిన తర్వాత సైదులకి వెళ్ళిన తర్వాత ఈ కేసు ఆయన ఏ రకంగా దర్యాప్తు చేశారు, తర్వాత ఈ కారు విషయం, ఆ కారు కూడా ఒకటి రికవరీ చేయించాడనేసి కూడా ఆ బాధిత మహిళ చెప్పింది కాబట్టి ఆ ఏ బేసిస్ మీద వాళ్ళు రికవరీ చేయించారు. దాంతోపాటు ఈ పొద్దున్నే సిఐతో కానీ అలాగే ఎస్ఐతో మాట్లాడినప్పుడు వారు మాత్రం మరొక వర్షన్ కూడా వ్యక్తికి వారు చెప్పారు. ఎందుకంటే బాధిత మహిళ ఎవరైతే ఆరోపణలు చేసినా అవంతా కూడా పూర్తిగా అవాస్తవం. ఆమె మాట్లాడుతూ ఉన్నది. కాకపోతే ఈ కేసు సంబంధించిన విషయంలో వారి భర్త ఎవరైతే భర్తతో ఈమెకి ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. ఈమెతో ఈ వివాదాలు, ఈ కొట్లాట్లు తట్టుకోలేక ఆయన
వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. వెళ్ళిపోయినప్పుడు దాంతో పాటు తన భర్త నుంచి పెద్ద మొత్తంలో నాకు అవన్నీ కూడా రికవరీ కావాలి, అవన్నీ కూడా చేయించాలి, మొత్తం ముఖ్యంగా ఈ డబ్బులు కానీ ఈ బంగారం కానీ ఇవన్నీ కూడా నాకు కావాలని కూడా ఆమె చెప్పింది. అయితే కొన్ని అంశాలు పోలీసుల పరిధిలోకి రావు కాబట్టి, సివిల్ వివాదాలు కానీ కొన్ని పరిధిలోకి రావు కాబట్టి అవంతా కూడా కోర్టులో తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే మా పరిధిలో మీరు వచ్చినటువంటి మీరు కంప్లైంట్ ఇచ్చిన ఆధారంగా మాత్రమే మేము పనిచేస్తామనేది కూడా వాళ్ళు మేము అదే విషయం అని చెప్పాను. కాకపోతే ఎందుకు పోలీసుల మీద ఇట్లా ఆరోపణలు చేస్తుందో మాకు కూడా తెలియట్లేదు అనేది కూడా వారు చెప్తున్నట్టు వర్షం. మరోవైపు సిపి ఆఫీస్ నుంచి మాత్రం ఖచ్చితంగా బాధిత మహిళ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి మొదటగా ఆమె ఫిర్యాదును మేము స్వీకరించాం. ఇంటర్నల్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. దీంట్లో కానీ ఎస్ఐ సైదులు కానీ లేకపోతే సిఐ నాగరాజు సంబంధించిన వాళ్ళ తప్పు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఏముందని తెలిసినా కూడా మేము డిపార్ట్మెంట్ లో తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటామనేది కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే సైదులు ఒక వర్షం చెప్తున్నారు కాబట్టి సైదులు మరొక ఈ లాయర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క వర్షం చెప్తున్నారు. మరోవైపు బాధిత మహిళ కూడా ఇప్పుడు ఒక వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా లైంగిక వేధింపులను మాత్రమే వచ్చాయి. కాకపోతే వీళ్ళిద్దరికి కాల్స్ కానీ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఆమె ఎన్నిసార్లు విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ రప్పించారు, విచారణ అనేది ఏ రకంగా జరిగింది, నిజంగానే ఆమె కంప్లైంట్ ఇచ్చిన ఆధారంగా బేస్ చేసుకొని విచారణ జరిగిందా, లేకపోతే ఏమైనా కావాలనే విచారణ పేరుతో పదే పోలీస్ స్టేషన్ కి రప్పించి ఆమెని కమిట్మెంట్ కావాలని ఏమన్నా వేధించారా, లేకపోతే వీరిద్దరి మధ్య కాల్ జరిగినటువంటి ఇవి ఏంటి డీటెయిల్స్ ఏంటి, దాంతోపాటు వాట్సాప్ సంబంధించినటువంటి కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా తను సిపి కూడా అందించారని చెప్పింది. కాబట్టి అవి దాని గురించి కూడా వాళ్ళు ఏ ఒక్క సందర్భంలో ఈ యొక్క మాట అన్నారు అన్న దానిపై కూడా సిపి కూడా ఇప్పుడు విచారణ అయితే చేపిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మనకు ఒక రిపోర్ట్ వస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ సిఐ కానీ ఎస్ఐ కానీ తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉండే అవకాశం. ప్రస్తుతం అయితే బాధిత మహిళలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దర్యాప్తు అయితే కొనసాగుతోంది. అయితే రాణా, మనం చూస్తున్న ప్రధానంగా కేసులో ఎవరి వర్షం వాళ్ళు వినిపిస్తున్నారా, అయితే ఈ కేసులో ఎవరిది ఎంత నిజం ఉంది, అయితే ఈ డీటెయిల్స్ అనేవి ఎప్పటికీ క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? అండ్ అలాగే బాధిత మహిళ ప్రస్తుతం ఏ న్యాయం కోరుతుంది? అంటే తన భర్తతో నాకు చాలా గొడవలు ఉన్నాయి, పైగా నన్ను చాలా వరకు కూడా వేధించాడు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు అనేది కూడా ఆమె చెప్తుంది. అయితే నా భర్త కనిపించడం లేదంటే మొదటగా కేసు పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. తర్వాత ఆయన దొరికాడు, తర్వాత వీళ్ళు పోలీసులు కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత ఆ కోణంలోనే ఈ బాధిత మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ తల్లి ఎవరు ఉన్నారో ఆ కారు సంబంధించిన అంశం కూడా వాళ్ళు పరిష్కరించారు. తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇంకా మా భర్త నుంచి రావాల్సింది చాలా ఉంది, ఆయన నన్ను చాలా టార్చర్ చేశారు ఆమె చెప్పినట్టుగా, దాన్ని మేము చూద్దామమ్మా ఎంక్వైరీ చేద్దామని చెప్పినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో రెండు వర్షన్స్ కూడా ఇప్పుడు సిబి ముందు వినిపించారు. ఎందుకంటే బాధిత మహిళ కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళ ఎస్ఐ కూడా సిపి దగ్గర పిలిపించినట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే ఎంక్వైరీ జరుగుతుంది. సో ఎవరి వర్షం ఏంటన్నదని కూడా మొత్తం పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత మాత్రమే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి ఎవరిది తప్పు ఎవరి తప్పు అనేది కూడా మేము ఇప్పుడు చెప్పలేదు. కాకపోతే బాధిత మహిళ వచ్చింది కాబట్టి కంపల్సరీ రెస్పాండ్ అయ్యాము, పూర్తిగా ఆమె కంప్లీట్ కూడా మేము తీసుకున్నాం, విచారణ అయితే కొనసాగుతుంది అని కూడా వారు చెప్తున్నారు. రైట్ రానా, థ్యాంక్ యూ.